హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ షోర్వా చేసుకుందామండి. చాలా బాగుంటుంది. సొరకాయని కడిగేసి ఇలా పైన పొట్టంతా తీసేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. దీనికి ఇప్పుడు కావాల్సినంత వెల్లుల్లి, అలాగే ఒక అల్లం ముక్క, 2 లవంగాలు, దాల్చిన చెక్క, ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇది అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ కూడా వేడైందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి ఆవాలు కొంచెం మనకు చిటపటమనాలి. ఇప్పుడు ఆవాలు చిటపటమంటున్నాగా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే కరివేపాకు, ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఇది ఉడికిందండి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికింది. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసాము. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసాము, మళ్ళీ పడితే వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు వేసి కలిపేసుకోవాలి. ఇలా వీటినంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వీటిని వేయించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము. 1 గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదా, ఈ సొరకాయ ముక్కలన్నీ మెత్తపడే వరకు మనము ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. చూసుకున్నామండి. మనకి ఇంకా సొరకాయ ముక్కలు ఇంకా కాస్త ఉడకాలి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి తురిమి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం. మనకు ఉడికేసరికి అది గట్టిగా అయిపోతుంది కదా, అందుకని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకొని తీసేద్దాము. ఇప్పుడు చూద్దాము. సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి. ఒక నైఫ్తో ఇలా చూస్తే తెలుస్తుంది మనకు.
ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో చివరగా కొత్తిమీర వేసేసుకున్నాము. తగినంత కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దించేయడం అండి. దీన్ని ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. మనకు అన్నంలోకి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. చూడండి, మరి చిక్కగా ఉంచుకునేసరికి అది గట్టిగా అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే చపాతీకి పూరికి కూడా పెట్టుకొని తినేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, మన సొరకాయ షోర్వా రెడీ అయిపోయింది. సొరకాయ తినడానికి అందరూ ఇష్టపడరు, కానీ సొరకాయ ఈ వేసవిలో తింటే చాలా మంచిదండి. వేసవిలో కాకుండా ఎప్పుడూ కూడా సొరకాయ తినాలి. సొరకాయలో ఐరన్, పొటాషియం అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది వేసవిలో తినడం వల్ల శరీరానికి చలవ కూడా చేస్తుంది, అధిక వేడిని తగ్గిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వారికి కూడా ఇది రోజు తీసుకుంటే ఆ సమస్య అనేది త్వరగా తగ్గిపోతుంది. ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ సొరకాయని తప్పకుండా తీసుకోవాలి. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.